అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. అల్హమ్దులిల్లా. ఇప్పుడు మనం నమాజ్ యొక్క విధానం వీడియోలో చూసుకుంటూ ఉత్తమ రీతిలో తెలుసుకుందాము. అయితే ఎప్పుడైతే మీరు నమాజ్ చేయడానికి హాజరవుతారో నియత్ చేయాలి. నియత్లో చిత్తశుద్ధి అనేది, సంకల్పంలో అల్లాహ్ యొక్క ప్రసన్నత అనేది ఉండాలి. ప్రతి ఆరాధన కొరకు నియత్ తప్పనిసరి విషయం. అయితే నియత్ అంటే మన సంకల్పాన్ని అంటారు. అది నోటితో పలకడం, చదవడం అనేది కాదు. ఇప్పుడు మీరు వీడియో చూడండి. 1. పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తులతో కిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటు ఇటు ఉండకూడదు. 2. తక్బీర్ తహరీమా అల్లాహు అక్బర్ అంటూ 2 చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి. 3. కుడి అరచెయ్యిని ఎడమ అరచెయ్యిపై పెట్టి ఛాతీపై కట్టుకోవాలి. 4. దుఆయ్ ఇస్తిఫ్తాహ్ చదవాలి. అల్హమ్దులిల్లాహి హమ్దన్ కథీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహ్ లేదా సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారక స్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక్. ఇవి 2 కాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరువేరు సమయాల్లో వేరువేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ప్రవక్త ప్రతి సున్నతును ఆచరించినట్లవుతుంది. 5. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం చదవాలి. 6. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చదివి సూరె ఫాతిహ చదవాలి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. 7. కంఠస్థం చేసి ఉన్న ఖురాన్లోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి. 8. చేతులు భుజాల వరకు ఎత్తి అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతులతో ముఖాళ్లను పట్టుకోవాలి. వేళ్ళు దగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్హాన రబ్బియల్ అజీం 3 సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చును. ఒక్కసారి చదివినా సరిపోవును. 9. ఒంటరి నమాజు చేయు వ్యక్తి మరియు ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమీ అల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. నిలబడిన తర్వాత ముక్తది ఒంటరి వ్యక్తి సమీ అల్లాహు లిమన్ హమిదాకు బదులుగా రబ్బనా వలకల్ హమ్ద్ అనాలి. 10. రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చును. అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్ మిల్ఉ స్సమావాతి వ మిల్ఉల్ అర్ద్ వ మిల్ఉ మా షి'త మిన్ షైఇన్ బఅద్. 11. అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. 7 అంగములపై సజదా చెయ్యాలి. 1 నొసటి ముక్కు, 2, 3 2 అరచేతులు, 4, 5 2 మొకాళ్ళు, 6, 7 2 పాదముల వేళ్ళు. చేతులను పక్కల నుండి దూరం ఉంచాలి. కాళ్ళ వ్రేళ్లను కిబ్లా దిశలో ఉంచి సజ్దాలో సుబ్హాన రబ్బియల్ ఆలా 3 సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలుకవచ్చును. ఒక్కసారి చదివినా సరిపోవును. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి. 12. అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి ముఖాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ ముఖాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వేళ్లను విడిగా పరిచి ఉంచాలి. రబ్బిగ్ఫిర్లీ అని చదవాలి. 13. రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి సజ్దాలో అదే దుఆ చదవాలి. 14. అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి. 15. రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయ్ ఇస్తిఫ్తాహ్ మరియు అఊదు బిల్లాహ్ తప్ప.
ఈ రెండవ రకాతులోని రెండవ సజదా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజదాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చొని కుడి చెయ్యి వ్రేళ్లను ముడుచుకొని నడిమి వ్రేలిని బొటన వ్రేలి మధ్యలో పెట్టి చూపుడు వేలితో సైగ చేస్తూ కదిలిస్తూ తషహుద్ చదవాలి. అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహ్ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహి స్సాలిహీన్ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు. ఇక్కడి వరకు చదివిన తర్వాత చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి. ఒకవేళ మగ్రిబ్ లాంటి 3 రకాతుల నమాజ్ లేదా దుహర్, అసర్ మరియు ఇషా లాంటి 4 రకాతుల నమాజు చేస్తూ ఉంటే రెండవ రకాతు మాదిరిగా మిగతా నమాజు పూర్తి చేయాలి. అయితే ఖియామ్ నిలబడి ఉన్న స్థితిలో కేవలం సూరా ఫాతిహా చదివితే సరిపోతుంది. చివరి రకాత్ రెండవ సజదా నుండి లేచి కూర్చొని తషహుద్, దరూద్ ఇబ్రాహీం మరియు ప్రవక్త నేర్పిన ఏదైనా ఒక దుఆ చదవడం ఉత్తమం. ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఎన్నో దుఆలు ఉన్నాయి. ఇది కూడా దుఆ అంగీకార సందర్భం అన్న విషయం తెలుసుకోవాలి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم إني أعوذ بك من عذاب القبر ومن عذاب النار ومن فتنة المحيا والممات ومن فتنة المسيح الدجال. 16 అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడివైపున మెడ తిప్పాలి. అలాగే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ ఎడమవైపున మెడ త్రిప్పాలి. 17 దుహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహుద్లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. దీనిని తవర్రుక్ అంటారు. అంటే కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క కింది నుంచి బయటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. ఇక్కడి వరకు నమాజ్ పద్ధతి నేర్చుకున్నారు. ఇలాగే ఆచరించండి, ఇతరులకు నేర్పండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.